జొన్న పిండితో పునుగులు చేసేద్దామా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. ఒక్కసారి ఎప్పుడో గుర్తులేదు మా మేనత్త జొన్న పిండితో పునుగులు చేస్తే చూశాను. ఇంటిలో 1 కేజీ జొన్నలున్నాయి. అవి కూడా మా ఇంటి పక్కన అమ్మాయి రేషన్ షాప్లో జొన్నలు ఇచ్చారు, తీసుకో ఆంటీ అని ఇచ్చింది. జొన్న పిండితో దోశలు, రవ్వతో ఉప్మా, మళ్ళీ జావా చేస్తాను కానీ పిండితో రొట్టెలు మాత్రం నాకు చేయడం రాదు. పునుగులైతే ఈజీగా అనిపించి మా మేనత్త చేసింది గుర్తు చేసుకొని చేస్తున్నాను. సరిగా రాకపోతే నన్నేమి అనుకోవద్దే. జొన్న పిండి ఉజ్జాయింపుగా వేసానండి. సాల్ట్ వేసాను, పెరుగు వేసాను. ఇదిగోండి తినే సోడా కొంచెం చిటికెడు అంతే. ముందు కలిపేసుకొని ఇదిగోండి దుంప ఒక్కటి ఉడకబెట్టుకున్నాను. ఒక్కటి చాలు. అది ఎందుకంటే టేస్ట్గా రుచిగా ఉంటుంది. పైగా కొంచెం జిగురు ఉంటుంది కదా, జొన్న పిండి జిగురు ఉండదు. అందుకని ఇది కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది, జిగురుగా ఉంటుంది. అదే మనం జొన్న పిండిలో కూడా మైదా పిండి కూడా కలుపుకొని చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దానికి బాగా జిగురు వస్తుంది. చాలా పునుగులు రుచిగా ఉంటాయి. ఇది కూడా ఇంకా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మైదా పిండి పెద్దగా తినకూడదు కదా, నేనైతే తినవండి. అందుకని ఇలా చేస్తున్నాను. బాగా మెత్తగా దుంపలు మెత్తగా పిసకాలి. ఇంకా కొంచెం అది ఎందుకులే అని చెప్పి మిగిల్చడం అని ఆ కొంచెం పెరుగు కూడా వేసేసాను. ఇక చూడండి, అది మెత్తగా పిసికేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉంచుకొని ఆయిల్లో వేసేసుకోవడమే. ఎంత రుచిగా ఏంటంటే పిండి తయారు ఎలా చేశానంటే, మనం ఒట్టిగా వేస్తే పిండి రాదు. అందుకని 2 గ్లాసులు టీ గ్లాస్తో ముందు ఫస్ట్ ట్రయల్ కదా, అందుకు నానబెట్టుకున్నాను. 1 గంట బాగా నానిపోయింది. శుభ్రంగా కడిగి ఇంకా అవి మిక్సీలో వేస్తే నీళ్లు లేకుండా పొడైపోయింది. చాలా బాగుంది. మీరు కూడా అలాగే చేసుకోండి. జొన్న పిండితో తింటే చాలా టేస్టు ఆరోగ్యకరంగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నానమాట. ఓకేనా? ఈ బాండీలో ఒక వాయ వేసేసానండి. తరువాత మా పిల్లలకు పెట్టారన్నమాట. చాలా బాగున్నాయి అన్నారు. కాకపోతే చిన్న పాప తినలా, ఎందుకంటే దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి వేసాను అనమాట. అందుకని ఇప్పుడు ఉల్లిపాయలు లేకుండా వేస్తున్నా. ఈ వాయ మా పాప కోసం, అందుకోసం వేస్తాను. అసలు ఈ పునుగులంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ పునుగులు తెనాలిలో వరుసకు వదిన అవుతుంది ఆమె. మేము ఎప్పుడైనా సినిమాకి వెళ్తే తప్పకుండా ఆ పునుగులు కొనిపెట్టేది. అలాగా అలవాటు. అవి తిని ఇంత లావయ్యాననుకోండి. మా ఆయన కూడా వచ్చేటప్పుడు పునుగులు బజ్జీలు, ఈయనకు బజ్జీలు ఇష్టం కదా, పునుగులు బజ్జీలు, ఇక కారపు ఉంటాయి చూడండి పకోడీ, అవి తీసుకొని వచ్చేవారు. ఇంకా అవి తినేసరికి అవి తిన్నాక కొంతసేపటికి మళ్ళీ అన్నం తినేసరికి ఏమవుతుంది, ఇంత లావు అయిపోయేదాన్ని. అసలు ఏంది మీరేంది ఇంత లావు అవుతున్నారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు అనేవాళ్ళు. ఏం తింటున్నానబ్బా నేను అనుకునేదాన్ని ఒక్కోసారి. కానీ చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. జొన్న పిండితో చేయండి, ఏం కాదు, చాలా బాగుంది. జొన్న పిండితో చేసుకున్నవి ఒళ్ళు రాదులేండి. మనం అంటే బయట కొనుక్కొని తింటాం కదా, ఏ ఆయిల్తో అలాగ వచ్చేసింది నాకైతే ఒళ్ళు. అప్పుడు 70 కేజీలు 75 కేజీలు ఉండేదాన్ని. ఇప్పుడు ఇవి బాగా వెయిట్ లాస్ అండి. తప్పకుండా చేసుకొని తినండి, చాలా బాగున్నాయి. చూడండి, చూసారా, నేను కలిపింది కొంచెమే కదా పిండి. మరి చూడండి ఎన్ని పునుగులు వచ్చాయో. ముందుగా ఒక వాయి తినేసారు పిల్లలు. ఇప్పుడు అవి ప్లెయిన్, ఇవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కలిపినవి చాలు, స్నాక్స్ లాగా. మంచి ఆయిల్ మనకి, పైగా మళ్ళీ జొన్న పిండితో మనకి ఇంకేం ఉండదు, చక్కగా తినేసేయచ్చు. ఏదన్నా పచ్చడి ఇంట్లో ఏదన్నా కారపొడున్నా నంచుకొని తినేసేయచ్చు. అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా స్టైల్లో చేశానన్నమాట. అందరు పెరిగేస్తారో లేదో తెలియదు కానీ నేను పెరిగేసేసరికి ఎంత బాగున్నాయో. ఒకసారి ట్రై చేయండి. ఈ పునుగులు చిన్నప్పటి నుంచి తిన్నదాన్నే, ఇప్పుడు మానేశానండి.
మానేసాకే నేను ఒక రకంగా ఉన్నాను ఇప్పుడు. పునుగులంటే ఎంత పడి చచ్చేదాన్నో. వచ్చేటప్పుడు తప్పకుండా మా ఆయన పునుగులు పొట్లం తేవాల్సిందే. అట్లా తినేదాన్ని, ఇంకేమి ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు జొన్న పిండితో కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు అన్నీ దోశలేంది, మరి ఉప్మా ఏంది, జావ ఏంది, ఏమైనా కాసుకొని తినొచ్చు. ఈ జొన్న పిండితోనంట వెయిట్ లాస్ అవుతారంట. తప్పకుండా మీరు ఏ రకంగా అయినా మళ్ళీ అప్పాలు చేసుకోవచ్చు. తెపాల చెక్కలు అంటారే అవి ఎంత బాగుంటాయో మీరు ఒకసారి చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చేతి అట్ట అద్ది నూనెలో వేసారనుకోండి, నూనెని తేయకూడదు దానికి, చాలా బాగుంటాయి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. ప్రజెంట్గా మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అప్పుడు ఫుడ్ చెక్కింగ్కి ఎవరో వచ్చారు. ఏంటి వాళ్ళు ఎవరు అని అంటే, మా పిల్లలు అన్నారు, ఫుడ్ బాగుందా లేదా అని చెక్ చేయటానికి వచ్చారులే అమ్మా అన్నారు. ఇదే ఛాన్స్ అనుకొని మాయ చేసో మంత్రం వేసో పిల్లల్ని మార్చాలనుకున్నాను. వెంటనే ఇలాంటి వాటికి రాకండి. నేను చక్కగా ఇంట్లోనే వండించుకొని తింటే ఏ రోగాలు రావు అని అన్నాను. అంతే, వెంటనే ఊరుకోమ్మా, ఎప్పుడో ఒకసారి వచ్చేదానికి మూడు మార్చేస్తావు పా అన్నారు. పిల్లల్ని మనం మార్చలేమండి, అంతేగా. చూడండి, అసలు పునుగులైతే ఎంత బాగున్నాయో. జొన్న పునుగులు కదా, చాలా చాలా బాగున్నాయి. అవి తుంపితే చూడండి ఎంత బోలు వచ్చేసాయో, బోలుగా భలేగా ఉన్నాయి. చింతకాయ చట్నీలో బాగుంది, ఇంకా చిన్నులపాయ కారంలో చాలా బాగుంటాయి ఈ పునుగులు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.